అందరికీ నమస్కారము. నా పేరు బాపట్ల అనూష. మాది గోపాలపురం గ్రామము, ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లా. నేను డిగ్రీ అండ్ టీటీసీ కంప్లీట్ చేశాను. మా వారు డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేశారు. మనకి ఇష్టమైన వ్యవసాయం చేసుకొని బ్రతికేద్దామనే ఆలోచనతో నేను వ్యవసాయం చేసుకున్నాం మేమిద్దరం. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం ఎక్కువ రసాయనాలను వాడటం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రసాయనాలు లేని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు సోషల్ మీడియా ద్వారా వీడియోస్ చూసి కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాము. అదే సమయంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా మరింత సహకారంతో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఏక పంట కాకుండా పలు పంట వేస్తూ వ్యవసాయం చేస్తున్నాం. నాకు ఉన్న 1 ఎకరం పొలంలో 100 మొక్కలు జామ, 50 మామిడి, 50 నిమ్మ మొక్కలు, 50 సపోటా మొక్కలు, 10 ఉసిరి, 100 సీతాఫలం, 10 అరటి మొక్కలు వేశాము. అంతేకాకుండా ప్రతి మొక్కకి ఖాళీ ఉన్న స్థలంలో వంగ మొక్కలు నాటాము. ఇలా అన్ని రకాల పంటలు వేయటం వల్ల ఒక్కో పంట ఒక్కో సీజన్లో ఆదాయం ఇస్తుంది. అందువల్ల సంవత్సరం పొడవునా మనకు ఆదాయం వస్తుంది. సహజంగా వంగ వేసిన రైతులు పంట కాలం అయిపోయిన తర్వాత మొక్కని తీసేస్తారు. నేను అలా కాకుండా మొక్కని మొదల్లో కట్ చేయడం వల్ల కొత్త మొక్క తయారయ్యి మళ్ళీ వంగ పంటను మనకి ఇస్తుంది. ఇలా చేయటం వల్ల కూలీ ఖర్చు, నారు ఖర్చు 2 తగ్గుతాయి. అదేవిధంగా మొక్కలన్నిటికీ ప్రతి 15 రోజులకు ఒకసారి ఘనజీవామృతం, ద్రవజీవామృతం మరియు సరైన సమయంలో కషాయాలు, ద్రావణాలు అందించడం వల్ల పంటకు తెగుళ్ళు, పురుగులు రాకుండా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవన్నీ సొంతగా తయారు చేసుకోవటం వల్ల ఖర్చు తక్కువ అవుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. సీజన్ల వారీగా మాకు 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తుంది. అందువలన మేము మా కుటుంబం సంతోషంగా ఉంటుంది.
రైతులను చూస్తున్నట్లయితే ఒకే పంట వేసి అతివృష్టి అనావృష్టి లేదా మార్కెట్ సరిగా లేకపోవటం వల్ల నష్టాల బారిన పడి వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితికి వస్తున్నాడు. కానీ ఇలా పలు పంటలు వేయటం వల్ల ఏ సీజన్లోనైనా ఎలాంటి నష్టం రాదు.